श्रीगुरुभ्यो नमः। हरिः ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम। यत्कर्ता जगतां भर्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिరంతస్తమోపహం। జ్యోతిష్యం చెప్పాలి అంటే జ్యోతిష్యం ఎవరి వల్ల జరుగుతుంది అనేది తెలియాలి. యఃకర్త, కర్త అనేవాడు ఎవడు? జగతాం భర్త, జగతిని మొత్తాన్ని భరించేవాడు భర్త, జగతిని మొత్తాన్ని పోషిస్తున్నాడు. యఃకర్త జగతాం భర్త, సంహర్త అందరినీ సంరక్షించేవాడు సంహర్త, మహసాం నిధి ప్రపంచం మొత్తానికి అవసరమైనవన్నీ కూడా ఇచ్చి దాచి మనం గనక ఒక నెలకో సంవత్సరానికో బియ్యము పప్పు ఉప్పు చింతపండు అన్నిట్లా చేకూర్చి పెట్టుకుంటామో ఈ ప్రపంచమందు ఉన్నటువంటి జీవరాశులు 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. వీటన్నిటికీ తగిన ఆహారాన్ని ఇచ్చేటువంటి వాడు యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి, నిధి లాంటి వాడు. ప్రణమామి తమాదిత్యం, నమస్కారం చేస్తున్నా నేను ఈ జ్యోతిష్యం చెప్పడానికి నాకు ఆ వాక్కునివ్వమని ఆయన్ని ప్రార్థించి ఇప్పుడు 2025వ సంవత్సరం మే నెల 8వ రాశి వృశ్చిక రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ వృశ్చిక రాశికి మార్చి 30 వరకు అర్ధాష్టమ శని మారాడు. కానీ మీకు ఇప్పుడు ఏ గ్రహం పూర్తిగా బాగాలేదు. ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఈ నెల తప్పించుకుంటే చాలా మంచిది. దాదాపు 14-15 తారీఖుల దాకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తిని ఇంట్లో కూర్చుంటే చాలు, బయటకు పోకుండా ఉంటే చాలు, ఏ పని చేయకుండా కూర్చుంటే చాలు. ఎందుకంటే బతుకుంటే బలుసాకేరు తినచ్చని ఉంది. బయటకు పోతే ఏదైనా దెబ్బ తగిలిందంటే నీ జీవితంలో ఇక నువ్వు పనికిరావు. పనికిరానటువంటి పరిస్థితి రావచ్చు, కాదు ప్రాణం పోయే పరిస్థితి కూడా రావచ్చు. ఇటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఇంట్లో కూర్చొని తినండి. నువ్వు చేసే వ్యాపారాన్ని ఆపేసేయండి. ఈ నెల ఆపన్నందువల్ల నీకు వచ్చిన నష్టం మాత్రం ఏమీ లేదు. కాబట్టి ఇది రాసే బాగుండలేదు. ఇక లగ్నం కూడా కావాలి. పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం టైం ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. మీరు మే నెల 1వ తారీఖు నుంచి ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి శివుడికి 11 ప్రదక్షిణాలు చేసి, మరి చేతనైతే సోమవారం ఈశ్వరాభిషేకం చేయించుకోండి. అట్లా కాకపోతే పొద్దున్నే తెల్లవారుజామున లేచి శివాలయంలోకి వెళ్ళి ముందు శివాలయంలో ప్రదక్షిణం చేసి ఈశ్వర అభిషేకం జరిగేటప్పుడు శివుడు ఎదురుగుండా కూర్చొని అభిషేకం తీర్థం తీసుకొని నవగ్రహాల ప్రదక్షిణం చేసి బయటికి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోవద్దు. ప్రతి వాళ్ళు నవగ్రహాల గుడిలోకి వెళ్ళి బయటికి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కుంటున్నారు. దానివల్ల చాలా నష్టపడుతున్నారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఆ పని మాత్రం చేయొద్దు. ఈ టైం తప్పించుకుంటే చాలా అదృష్టవంతులు. ఇదివరకే 2 సంవత్సరాల నుంచి చాలా అప్పులయ్యి చాలా నష్టాలు పడి ఆస్తులు పోకుండా నిలబెట్టుకున్నారు. ఇప్పటికైనా మీరు బాగుండాలంటే ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. ఇది కాకుండా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. తర్వాత మీకు ఈ టైం ఎట్లాంటిదంటే మీరు స్నానం చేసేప్పుడు గుడ్డ శాంతం తడవకపోతే కూడా నీకు కష్టం వచ్చినట్లే. వెళ్ళేటప్పుడు గుడ్డ ఏదైనా పట్టుకొని చిరిగితే కూడా మీకు కష్టం రాబోతున్నట్లు గుర్తే. వెళ్ళేటప్పుడు ఎవరైనా ఏ సిగరెట్ కాలుస్తుంటే రవ్వ గుడ్డ మీద పడి సన్న బెజ్జం పడి కాలినా నీకు కష్టం వచ్చినట్లే. నువ్వు వెళ్ళేటప్పుడు ఎవరైనా సరే ఎక్కడికి వెళుతున్నావు అని అడిగితే కూడా నీకు బ్యాడ్ టైం అని తెలుసుకోవాలి.
నే కూడా వస్తూ ఉండు అంతే కూడా నీకు కష్టం వచ్చినట్లే. ఇవన్నీ కూడా భగవంతుడు నీకు కష్టం రాబోయేటప్పుడు ఇట్లాంటి అపశకునాలు పలికిస్తాడు. అటువంటప్పుడు మీరు జాగ్రత్త పడండి. అదే కాదు, ఇంట్లో భార్య అవుతుంది. ఎందుకయ్యా ఏం పని లేనప్పుడు ఎందుకు పోవటం? ఎవడో రమ్మంటాడు, వాడేదో పనికి రానివాడు, బజార్లో పని లేకుండా తిరిగేవాడు. నువ్వు పని చేసేవాడు, కష్టపడేవాడివి. ఇవాళ ఖాళీ దొరికింది, హాయిగా ఇంట్లో కూర్చో అంటుంది భార్య. అంటే పెళ్ళాన్ని చెబితే వినేంత మాత్రం వాడిని అంటాడు వీడు. పెళ్ళాన్ని చెబితే వినకపోతే నువ్వే పోతావు, వాడెమ్మడే పోతావు, నువ్వు దెబ్బతింటావు. కాబట్టి ఇట్లాంటి టైము చాలా బ్యాడ్ టైము. ఎప్పుడు కూడా తల్లి, తండ్రి, గురువు, దైవం. తల్లి తండ్రిని రోజు అన్నం పెట్టి పోషించడమే కాక, నీ పెళ్ళాన్ని నీకు ఉత్తమరాలైతే కావచ్చు, అందరినీ బాగా చూస్తుందనే నమ్మకం ఉంటే ఉండొచ్చు, అందరినీ బాగా చూడొచ్చు, కానీ నీ తల్లిదండ్రుల్ని సరిగ్గా చూడకపోవచ్చు. ఇదంతా కాదు, నీ తల్లిదండ్రులకి నీ భార్య అన్నం పెడుతుందా, చూస్తుందా లేదా, దొంగచాటుగా అబ్జర్వేషన్ చేయాల్సిన అవసరం నీకుంది. ఎందుకంటే బాధ్యత నీది. చాలామంది ఏం చేస్తారంటే, గ్రహస్థితి బాగుండనప్పుడు ఏమైనా గుళ్ళో శివుడికి అభిషేకం చేయించుకోమంటే ఓ బ్రాహ్మణుడు పిలుస్తాడు, వాడు డబ్బులు ఇస్తాడు, నువ్వు అభిషేకం చేసినావా అంటాడు, వాడు కొబ్బరి చిప్ప ప్రసాదం ఇచ్చిస్తాడు. తప్పు వాడిది కాదు, నీది. అభిషేకం చేయించుకునేప్పుడు వాడికి ఇచ్చే డబ్బులకి డబలి నువ్వు అక్కడ కూర్చొని అభిషేకం చేయించుకో. అట్లా చేయకపోవడం తప్పేవారిది, నీది. అట్లాగే పెళ్ళా అన్నం పెడుతుందిలే అని నమ్మటం కంటే, అన్నం తినే టైంకి దగ్గరుండి తల్లిదండ్రికి అన్నం పెట్టచ్చు. పండగ రోజు నీ ఇష్టమైన రోజు కొత్త గుడ్డలు కొనిపెట్టు, వాళ్ళని దగ్గరికి పో. కన్న తల్లిదండ్రులు కాళ్ళు పెట్టి దండం పెట్టడం కంటే వాళ్ళు కొంచెంసేపు పాదసేవ చేయి, కాళ్ళు పిసుకో. తల్లిని తండ్రిని మించిన దైవం లేరు. మూడోది భార్యను కూడా జాగ్రత్తగా చూసుకో. తర్వాత చదువు చెప్పిన గురువు మూడోవాడు, నాలుగోవాడు దైవం. కాబట్టి వీళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ, మంచివాళ్ళు, జ్ఞానం గలవాళ్ళు, శాస్త్రాలు తెలిసిన వాళ్ళు, పాండిత్యం గలవాళ్ళు, దైవశక్తి సంపన్నులైన వాళ్ళు చెప్పే జ్యోతిష్యాన్ని నమ్ము, దాని ప్రకారం ప్రవర్తించు. నీకు కష్టం రాదు. ఈ వృశ్చిక రాశికి ఈ నెల బాగాలేదు. కాబట్టి వెంటనే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించు.